హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంక్రాంతి కానుకలు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డుపై సంక్రాంతి కానుకలు అయితే ఇస్తున్నారు. అలాగే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి సందర్భంగా నెలకు ప్రతి నెల కూడా మహిళలందరికీ కూడా పెన్షన్ అనేది ఏ విధంగా ప్రతి నెల అందిస్తారో అదేవిధంగా 1500 రూపాయలు అయితే ఇస్తున్నారు. ఈ 1500కు బదులుగా 18,000 రూపాయలు అనేది ఇస్తున్నారు. అయితే ఎవరెవరికి ఇస్తున్నారు, సంక్రాంతి కానుకలలో ఏమేమి ఇస్తున్నారు, 1500కు బదులుగా 18,000 రూపాయలు అనేది ఎందుకు ఇస్తారు, దీని గురించి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. వివరాల్లోకి వెళితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మనకైతే కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం భారీ శుభవార్తను తెలిపింది. అదేంటంటే సంక్రాంతి కానుకల్లో 8 రకాల సంక్రాంతి కానుకలు అయితే ఇస్తున్నారు. మనకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్రాంతి పండుగ సమయంలో ఎలాంటి కానుకలు అయితే ఇచ్చేవాళ్ళు కాదు. అప్పట్లో 2014లో ఆ సమయంలో 2014, 15, 16 అప్పట్లో అయితే టీడీపీ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారు. అప్పట్లో కూడా మనకు సంక్రాంతి కానుకలు అయితే ఇచ్చేవారు. ఇప్పుడు మనకు మళ్ళీ కూడా కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వంలో మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే రావడం జరిగింది. అయితే సంక్రాంతి సందర్భంగా మహిళలకే కాదండి, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, అలాగే క్రిస్మస్ తోపు క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో వారికి కూడా త్వరలోనే క్రిస్మస్ ఉంటుంది. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా త్వరలోనే క్రిస్మస్ ఉంది కదా, క్రిస్టియన్స్ ఎవరైనా ఉన్నారో వారందరికీ కూడా కానుకలు అయితే అందజేస్తామని చెప్తున్నారు. అలాగే మిగతా వాళ్లకు మనకు సంక్రాంతి పండుగ అనేది రాబోతుంది. ఈ సంక్రాంతికి పండుగ ఎవరైతే హిందువులు ఉంటారో వారందరికీ కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక రేషన్ కార్డుపై 8 రకాల సరుకులు అయితే ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్తుంది. అయితే మనకు ఏమేమి సరుకులు, 1800 సంగతి ఏంటి అంటే, మనకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు వైపీసీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా, అంటే ప్రతి ఒక్కరికి కాదు, 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 18,850 రూపాయలు ఇస్తూ ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం మహిళలందరికీ 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళ దగ్గర నుంచి 60 సంవత్సరాలలోపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నెలకు 1500 రూపాయలు అనేది ప్రభుత్వం ఇస్తామని మాట కూడా ఇచ్చేశారు. అది కూడా ఎవరైతే మ్యారేజ్ అయి ఉంటారో వారికి మాత్రమే అండి, పెళ్లి కాని వాళ్ళకైతే కాదు. మీకు వయసు ఉన్నా సరే, మీకు 20 సంవత్సరాలు ఉన్నా 30 సంవత్సరాలు ఉన్నా సరే, కేవలం పెళ్ళైన వాళ్ళకు మాత్రమే. ఎందుకంటే మనకు ప్రభుత్వం ఏం చెప్పింది, మహిళలు అంటే పెళ్ళైన వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్పారు కదా. అయితే మనకు ఈ నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ నెలకు 1500 అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు అనేది వస్తుంది. ప్రతి నెల కూడా 1500 రూపాయలు అనేది ఇవ్వడం కంటే సంవత్సరానికి 18,000 రూపాయలు జనవరి 2వ నుంచి చెప్పారు కదా, జనవరి 2వ తారీఖు నుంచి అయితే ఇవ్వట్లేదు. ఎందుకంటే మాకు ఇంకా కూడా పెన్షన్ అప్డేట్ వస్తుంది. కొత్త పెన్షన్ల కోసం ఈ లోపల 1500 కంటే కూడా ముందుగానే పెన్షన్ వాళ్ళకు అప్లికేషన్ అనేది చేసుకోవాలి. అప్పుడే కొంచెం మనకు ప్రభుత్వం బిజీగా ఉంటుంది. కాబట్టి 1500 రూపాయలకు సంబంధించి అప్లికేషన్ అనేది అప్పుడైతే ఇవ్వటం లేదు. అందుకే మనకు లేట్ అనేది అవుతుంది. 2వ తారీఖు నుంచి మహిళలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు, కానీ అప్పుడైతే ఇవ్వటం లేదు. దానికి తగ్గట్టుగా 18,000 రూపాయలు అనేది ఇవ్వాలని చెప్పేసి సంవత్సరానికి ఒకసారిగా మహిళలకి ఇస్తే సరిపోతుంది. ప్రతి నెల ఇవ్వడం కంటే కూడా సంవత్సరానికి ఒకసారి 18,000 రూపాయలు ఇస్తే సరిపోతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికైతే మనకు పెళ్ళైన వాళ్ళందరికీ కూడా ఇస్తారండి. ఒక రేషన్ కార్డు పైన ఎంతమంది ఉన్నా, ఒక కార్డు మీద ఎంతమంది పెళ్ళైన వాళ్ళు ఉన్నా అంతమందికి కూడా ఇస్తారు. ఒక రేషన్ కార్డులో ఒక అత్త, ఒక కోడలు, ఒక తల్లి, కూతురు పెళ్లి ఒకే రేషన్ కార్డులో ఉన్నా సరే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అలాగే దీంతో పాటుగా పెన్షన్ తీసుకునే వాళ్ళకు ఇస్తారా అని అడుగుతున్నారు. పెన్షన్ తీసుకునే వాళ్ళకు 10,000 లోపు పెన్షన్ వచ్చే వాళ్ళకు మాత్రమే ఇస్తారండి. 10,000 కన్నా ఎక్కువగా వచ్చే వాళ్ళకైతే ఇవ్వరు. అలాగే దీంతో పాటుగా అంగన్వాడీ వర్కర్స్కి ఇస్తారని చూసుకున్నట్లయితే వాళ్ళకు వచ్చేసి ఇచ్చే డౌట్ అయితే చాలా వరకు ఉంది. వాళ్ళకు సంబంధించి ఇంకా కూడా మనకైతే ఎలాంటి క్లారిటీ అనేది ప్రభుత్వం అయితే చెప్పలేదు. వాళ్ళకి ఇస్తారా లేదా అనేది కొంచెం డౌట్గానే ఉంది. ఇక్కడ డోక్రా మహిళలకు ఇస్తారా ఎవరని చూసుకున్నట్లయితే డోక్రాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారు. వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. డోక్రాలో ఉన్న ప్రతి మహిళకు కూడా ఇస్తారు. అయితే ఇంకా వచ్చేసి ఆశా వర్కర్లకు ఇస్తారా అని అడుగుతున్నారు. ఆశా వర్కర్లు అయితే అసలు ఎవరు, ఎందుకంటే వాళ్ళకు జీతం కూడా 10,000 పైన వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ చేయటం వాళ్ళకి కూడా ఎవరు అయితే దీన్ని అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా కూడా మీ దగ్గర లేకపోయినా కూడా చేసి పెట్టుకోండి. క్యాస్ట్ ఇన్కమ్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ దగ్గర రేషన్ కార్డు లేకపోయినా కూడా ఏమి ఇబ్బంది లేదండి. మనకు త్వరలోనే రేషన్ కార్డు వస్తాయి, అప్పుడైతే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీ దగ్గర రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా ఆధార్ కార్డు, ఇన్కమ్, క్యాస్ట్
క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి. ఏ బ్యాంక్ అయినా పర్వాలేదు. చాలా మంది పోస్ట్ ఆఫీస్ బ్యాంకు ఉంటేనే 500 రూపాయలు పడతాయని చెప్పేసి డబ్బులు పెట్టి మరి అదే పనిగా అప్పటికప్పుడే అకౌంట్ అనేది ఓపెన్ చేస్తున్నారట. దాని గురించి ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పడం కూడా జరిగింది. అంతే, మీ అవసరం లేదండి. మీ దగ్గర ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా పర్లేదు, దానికి మాత్రం ఎంపీసీఐ లింక్ అనేది ఖచ్చితంగా చేసుకుని ఉండాలి. ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యిందా లేదా అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే 100 రోజులు పనికి వెళ్తారు కదా, కరువు పని అని చెప్పేసి ఆ పనికి కనుక వెళ్ళి డబ్బులు పడుతూ ఉంటే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది అయి ఉందని అర్థం. అలాగే అమ్మఒడి డబ్బులు పడుతూ ఉంటే ఆ బ్యాంకు కూడా మీకు ఎన్పిసిఐ లింక్ అనేది అయి ఉందని అర్థం. ఇంకా గతంలో వచ్చేసి 18,700 రూపాయలు ఇచ్చేవాళ్ళు కదా, ఆ డబ్బులు పడుతూ ఉంటాయో అలాంటివి కూడా ఆ బ్యాంకుకి కూడా ఎన్పిసిఐ లింక్ అనేది అయి ఉందా అని అర్థం. మనకు ఏ బ్యాంకుకి అయితే ఎన్పిసిఐ లింక్ అనేది అయి ఉంటుందో ఆ బ్యాంకు కూడా డబ్బులు వస్తాయి. మీకు ప్రభుత్వానికి ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చినా సరే ఎన్పిసిఐ లింక్ అనేది దానికి అవ్వకపోయినా మీ దగ్గర ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్న దానిలోకి అయితే పడిపోతాయి. మొత్తానికి ఏదో ఒక దానికి ఏ బ్యాంక్ అకౌంట్కైనా ఎన్పిసిఐ లింక్ అనేది అయి ఉండాలి. ఎన్పిసిఐ లింక్ అనేది చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు అనేది ఆధార్ పేమెంట్ కాబట్టి ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా అయి ఉండాలి. ఎన్పిసిఐ లింక్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని అర్థం. అంటే ఆధార్ నుంచి వచ్చే గవర్నమెంట్ పేమెంట్ అనమాట. అందుకే ఎన్పిసిఐ లింక్ అనేది అయి ఉంటే మనకు డబ్బులు అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా పడుతుంది. మీ దగ్గర ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా రెడీ పెట్టుకొని త్వరలోనే మనకు జనవరి నుంచి సంక్రాంతి కనుక మనకైతే 500 రూపాయలు అనేది అందిస్తారు. దాని గురించి చర్చలు కూడా జరుగుతున్నాయి. 500 రూపాయలు ఇస్తారా లేదా 18,000 రూపాయలు ఇస్తారా అని జరుగుతూ ఉన్నాయట. గవర్నమెంట్ అయితే ఆలోచిస్తూ ఉంది. దాన్ని బట్టి మనకు 500 రూపాయలు ఇస్తుందా లేదా 18,000 రూపాయలు ఇస్తుందా అని డిసైడ్ అయితే మనకు ఇస్తారు. వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.